దేవరా సినిమాకి సంబంధించి కలెక్షన్ సంబంధించినటువంటి పోస్టర్స్ రావడం, చాలా మంది ఇది ఫేక్ ఫేక్ అంటూ కామెంట్ చేయడం ఇది చాలా సహజం. కల్కి అప్పుడు కూడా 191 కోట్లు గ్రాస్ పోస్టర్ వేసుకున్నారు. ఈ సినిమా ఏంటి, దీనికి దేవరాకి కూడా 172 కోట్లు గ్రాస్ వేసుకున్నారు డే వన్. డే టూ 243 క్రోర్స్ వేసుకున్నారు. డే టూ అంటే 2 రోజులు కలిపి కల్కి కూడా అట్లాగే 250 అంత వేసుకున్నారు. అది వేసుకున్నది ఎందుకంటే అది వేసుకోవడమే ఉంటది. ఇప్పుడు ప్రభాస్ సినిమానా, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబా అనేది పక్కన పెడితే, క్లియర్ కట్ గా ఫేక్ చేయడం అనేది ప్రొడ్యూసర్లకి చాలా అలవాటు అయిపోయినటువంటి థింగ్. మన దౌర్భాగ్యం కొద్ది హీరో ఎవరైనా పక్కన పెడితే. ఎందుకు అట్లా అంటున్నానంటే, వీళ్ళు ఆ లెవెల్ ఆఫ్ పోస్టర్ చూపించుకుని, అబ్బో ఒక్క రోజులో ఎన్ని కోట్లు వచ్చాయి ఈ సినిమాకి, మనం కూడా ఎగబడి చూడాలి ఈ సినిమా అని జనం అనుకుని ముందుకు వస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇవన్నీ ఐడియా ఉండదు కదా. పోస్టర్ అది చూస్తారు అనుకోండి, చూసినప్పుడు అమ్మో ఇన్ని కోట్లు వచ్చాయంటారు అంటే ఎంతమంది చూస్తున్నారు, మనం కూడా చూడాలి ఈ సినిమా అనుకుని థియేటర్కి వెళ్తారు కదా. అందుకోసం తప్ప ఏ సినిమాకైనా పోస్టర్స్ వేసేవి డెఫినెట్లీ ఫేక్ ఉంటాయి. 99.9% ఉంటాయి, అందులో క్వశ్చన్ లేదు. ఎక్కడ ఉంటారు, సందీప్ రెడ్డి వంగల్ అంటాడు ఉంటాడు. యానిమల్ కి 967 క్రోర్స్ ఎంతో గ్రాస్ వస్తే వరల్డ్ వైడ్ 1000 క్రోర్స్ వేసుకోవాలి అసలు. అతను యాక్సెప్ట్ చేయాలి అట్లా వేయడానికి, ఎంత వచ్చిందో అంతే వేద్దామని. అంటే అట్లా కొంతమంది ఉంటారు, చాలా రేర్ గా మెచ్చుకోవాలి అలాంటి. సో అంత హానెస్టీని అందరి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఆ, దేవరాకి అట్లా పోస్టర్ పడింది. సరే నిజానికి ఎంత వచ్చింది, నిజానికి డెఫినెట్ గా 150 క్రోర్స్ వరకు కూడా ఈ మూవీ గ్రాస్ వచ్చింది. ఆ, తర్వాత 2 days కి 175 అట్లా అరేంజ్ 172 రౌండ్ గా వచ్చింది. దాన్ని లేకుండా 243 వేసేసుకున్నారు. ఇది సినిమానే కాదు, కల్కి అట్లాగే జరిగింది. రేపు పొద్దున పుష్ప వచ్చినా, గేమ్ చేంజర్ వచ్చినా, ఓజీ వచ్చినా, మహేష్ బాబు సినిమా వచ్చినా, RRR అట్లా ఇదంతా కూడా కామన్. కొంతమంది ఉంటారు, రాజమౌళి ఒక బ్రాండ్, అలాంటి వ్యక్తికి అంత వేసుకున్న నిజమా అని నమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే దేవరా విషయానికి వచ్చేసరికి, ప్రభాస్ ఫ్యాన్స్ రీసెంట్ గా బయట పెట్టిన ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, బుక్ మై షోలో లాస్ట్ 24 hours లో కల్కికి సంబంధించి లాస్ట్ 24 hours బుక్ మై షో టైంలో, అప్పుడు రిలీజ్ అయినప్పుడు టికెట్స్ మీకు 1.36 మిలియన్ టికెట్స్ సేల్ అయినట్టు, అంటే 13 లక్షల టికెట్లు సేల్ అయినట్టు మీకు చూపించింది. వేరేస్ దేవరాకి వచ్చేసరికి 600K అంటే 6 లక్షల టికెట్లే సేల్ అని చూపిస్తుంది. మిగతా టికెట్లు ఎట్లా అంటే ఆఫ్లైన్ అంటారు. ఆఫ్లైన్ లో ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆ, కల్కి ఒక 13 లక్షల టికెట్లు బుక్ మై షోలో టికెట్ అయినాయి అంటే దాన్ని మాత్రమే ప్రామాణికం. ఆ టికెట్ ఇంటూ 200 300 అట్లా కాదు. ఆ లెవెల్ ఆఫ్ టికెట్లు ఆన్లైన్ లో సేల్ అయితే, దాంట్లో 20% 25% ఆఫ్లైన్ లో సేల్ అయ్యాని కౌంట్ చేసుకుంటే ఈ నెంబర్ వచ్చిందా, 190 క్రోర్స్ నెంబర్ అనేది ఫేకా నిజమా అనేది అప్పుడే డిస్కషన్ జరిగింది. సో దాంతో కంపేర్ చేసుకుంటే దేవరా మరి 6 lakhs ఆన్లైన్ లో అయినప్పుడు, సో మీకు ఆఫ్లైన్ లో మొత్తం ఈ లెవెల్కి వచ్చే అంత, కల్కి లెవెల్కి వచ్చే అంత సేల్ లేదు కదా అనేటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. అదనమాట ఇక్కడ. ఇప్పుడు మీకు బుక్ మై షోని కన్సిడర్ చేసేది, బుక్ మై షోలో అయినవి మాత్రమే టికెట్లని కాదు. సో ఈ రకమైనటువంటి ప్రూఫ్స్ ని ప్రభాస్ ఫ్యాన్స్ బయట పెట్టి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ది ఫ్యాన్ వార్స్ అనే ఎప్పుడు ఉండేవి, అవి పక్కన పెడితే మూవీ మాత్రం ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ దిశగానే వెళ్తోంది. వచ్చే వీకెండ్ కి మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశాలు అయితే డెఫినెట్ గా కనిపిస్తున్నాయి. సో ఏదైనా కూడా కల్కితో అయితే మనం కంపేర్ చేయలేము. కన్సిడరబుల్ నాకు పర్సనల్ గా కల్కి అంతగా ఎక్కకపోయినా దేవరా పర్వాలేదు అనిపించిన, యాజ్ ఏ మూవీ రెండింటినీ కూడా మనం కంపేర్ చేస్తే కల్కి ఎక్కువ అవుట్ ఆఫ్ ద వరల్డ్ తీసుకెళ్ళినట్టు మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒక పేలవమైనటువంటి సీజీ వర్క్ అదంతా దేవరాలో కనిపిస్తుంది. బట్ స్టిల్ మాసెస్ కి కనెక్ట్ అయితే దేన్ని మనం ఆపలేం కాబట్టి, ఇంకొక వీక్ అయిన తర్వాత బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశాలు దేవరాకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ ఒకటి మాత్రం నిజం ఏంటంటే, దేవరానా, కలికియా, రేపు ఓజియా, పుష్ప 2, గేమ్ చేంజరా, ఏ సినిమా అనేది పక్కన పెడితే ప్రొడ్యూసర్లు పోస్టర్ ఎందుకు వేస్తారంటే అట్లా, అంతమంది చూసినప్పుడు ఓకే ఇన్ని కోట్లు వచ్చాయా అని ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడెళ్తారేమో, లేకపోతే కుర్రాళ్ళు ఎగబడెళ్తారేమో అనేసి ఒక, ఇలాంటి విషయాలు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. మాక్సిమం 30% సినిమాలు చూసే వాళ్ళలో 30% మాత్రమే ఇవన్నీ ఆలోచిస్తారు. మిగతా 70% మౌత్ టాక్ అని ఇట్లాంటి పోస్టర్లు చూసి, ట్రైలర్ నచ్చి, హీరో నచ్చి, హీరోయిన్ నచ్చి, డైరెక్టర్ గురించి తెలిసి, డైరెక్టర్ గత సినిమా గురించి కొంచెం ఐడియా ఉండి ఇట్లా చూస్తారు తప్ప, మనలాగా అంతంత డీప్ అనాలిసిస్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఫ్యాన్ వార్స్ పక్కన పెట్టి, మీ హీరోలు, ఆ హీరో ఎవరైనా కావచ్చు, ఆ హీరోలు కాంటెంట్ ఉన్నటువంటి మంచి సినిమాలు చేసేలాగా మీరు ఆ హీరోల మీద ప్రెషర్ పెడితే బాగుంటుందని నా ఉద్దేశం.